ఫటాఫట్ ఫన్ ఆఫ్ ద డే ఏంటి తిని తెలుసా? ఏం లేదండి, మన యాంకర్ చేంజ్ అయింది కాబట్టి చేంజ్ ఆఫ్ యాంకర్ మీద ఎవరెలా జోక్ చెప్తారో చూద్దాం. బాగుందండి. బాగుంది కదా? రేష్మి కదా డ్రెస్. రేష్మికి లవర్ ఉన్నాడండి, ఆయన చాలా పిచ్చగా లవ్ చేసేస్తున్నాడు. రేష్మి నీ మాటలు చాలా బాగుంటాయి, ఎంత స్వీట్ గా ఉంటాయో, వినా కొద్దీ వినాలనిపిస్తుంది. అంటే ఈవిడ ఆ దెబ్బకి చెవిలో దూరి మరి మాట్లాడేస్తున్నాడు. చూసాడు మొత్తానికి లక్కీగా పెళ్లి అయిపోయి ఇంకా మాట్లాడేస్తుంది. నేను టీవీలో యాంకర్ గా చూడాలందా రేష్మి నాకు, అంటే ఏం నా మాటలు అక్కడ కూడా వినాలందా? లేదు, ఇష్టం లేకపోతే టీవీ కట్టేసుకోవచ్చు కదా. హలో, హౌ ఆర్ యు? గుడ్, థాంక్యూ. ప్లీజ్ కమ్. అయ్యో, నేను రమ్మన్నాను ఇక్కడికే, స్టేజ్ మీదకే. ఫస్ట్ డే. కాదు రేష్మి, సింపుల్, ఫటాఫట్ 10 క్వశ్చన్స్ తెస్తాను, టగడగా ఆన్సర్ చెప్పు. మళ్ళీ డబ్బులు ఎవరు తీసుకుని వెళ్తారు, నేనా మీరా? మనం పంచుకున్న తర్వాత ఎందుకు అప్పటికి కంగారు పడుతుంది. ఓకే. ఫటాఫట్ వేస్తాను, టగడగా ఆన్సర్ చెప్పు. జబర్దస్త్ లో ఎన్ని టీంలు ఉన్నాయి? 6. అందులో నా టీం పేరేంటి? బాస్. అందులో నా పేరేంటి? వేణు వండర్స్. వేణు వండర్స్ నా టీం పేరు, నా పేరేంటి? వేణు. రోలర్స్ లకు టీం పేరేంటి? రఘు. రోలర్స్ లకు టీం పేరేంటి? రౌలర్స్ రఘు. అది మరి రఘు పేరేంటి? రఘు. మన రాకెట్ రాఘవ టీం పేరేంటి? రాకెట్ రఘు. రాకెట్ రాఘవ టీం పేరు రాకెట్ రఘు. వెరీ గుడ్. ధనాధన్ టీం పేరేంటి? ధనాదన్ టీం. ధనాధన్ ధనరాజ్. ధనరాజ్ పేరేంటి? ధనరాజ్. చంటిగా టీం పేరేంటి? చంటిగా టీం. చంటిగా టీం పేరు చంటిగా. వెరీ గుడ్. సేమ్ అండి, మీకు అర్థమైపోయింది కదా. అనసూయ కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉండేది, రేష్మి కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉంది, కాబట్టి ఈమె కూడా స్టార్ యాంకర్ అయిపోతుంది. ఇప్పుడు అంత సీరియస్ చూడు, పెద్ద జోక్యం ఉండదు ఇక్కడ. అయితే మ్యాటర్ ఏంటంటేనండి, ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ కి యాంకర్ మార్చాలి అని డిసైడ్ చేశారు, కాంపిటీషన్ పెట్టారు. ఓకే అనగానే సరే అని పాపం అందరు వచ్చారు. ఒక 5 యాంకర్లు ఇలా కూర్చొని ఉన్నారు. 5 యాంకర్లకు ఒక యాంకరు టెస్ట్ చేస్తుంది. నూనె పోసింది నెత్తి మీద. ఫస్ట్ యాంకర్ బాగా పెట్టింది, కొట్టింది. మళ్ళీ సెకండ్ యాంకర్ నూనె పోసింది, బాగా పెట్టింది, కొట్టింది. 3 యాంకర్కి పోసింది, బాగా పెట్టింది, కొట్టింది తబలా. 4వ యాంకర్ పోసింది, బాగా పెట్టింది మృదంగం. 5వ యాంకర్ బాగా పెట్టింది, పెట్టింది. థర్డ్ మనిషి పారిపోయింది 5వ యాంకర్. ఎందుకలా పారిపోతుంది అంటే 3 యాంకర్లు వచ్చేసి ఏ మనిషి దాని విగ్ అన్నారు కదా, గుర్తుపట్టిందని రేష్మని పెట్టారు. పాపం నీది ఒరిజినలేగా. రేష్మ అందంగా ఉంటుంది, అనసూయ ఇంకా అందంగా ఉంటుంది. రేష్మ అందంగా ఉంటుంది అని కానీ థ్యాంక్స్ అంది. అనసూయ ఇంకా అందంగా ఉంటుంది అంటే పోరా పంది అంది. వీరిద్దరి మీద పంది ఇంకా బాగుంటుంది బేసిక్గా. ఆ డైలాగ్ చెప్పడంతో ఆ అమ్మాయి నేను మొదటిసారి కలిసాం, పెళ్లి చేసుకున్నాం. ఓ రోజు నేను ఏదో షూటింగ్ పని మీద వైజాగ్ వెళ్ళాను. నాకు రేష్మి ఫోన్ చేసి ధనరాజ్ నీకు నేను ఒకటి చెప్తాను, నువ్వు నన్ను కొట్టకూడదని. నిన్నెందుకు కొడతాను, నువ్వు అంటే నాకు ఇష్టం కదా, పర్లేదు చెప్పు అన్న. నువ్వు కొట్టకూడదు సీరియస్. కొట్టను చెప్పు అన్న. ఇప్పుడు నాకు 3వ నెల అంది. కంగ్రాట్స్, ఎందుకు కొడతాను నేను 3వ నెల అంటే, ఇది హ్యాపీగా ఉండాల్సిన విషయమే కదా అన్నాడు. అదేంటి మరి నీ పెళ్లి కాకముందు మా నాన్నకి చెప్తే పిచ్చ కొట్టుడు కొట్టాడు అంది. హాయ్ బేబ్. హాయ్. అలా అనేవాడు రఘు అనుష్యాన్ ఫస్ట్ లో. వాడు మైక్ ఎత్తుకోకముందు ఈసారి నేను మైక్ ఎత్తుకున్నా, ఎందుకంటే అందుకే వాడిని లాస్ట్ పెట్టాను. వాడు మైక్ ఎత్తుకోవడం వల్ల ఆ సిరీస్ మేము కొద్దిగా కన్ఫ్యూజ్ చేసాం. ఈసారి కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే నా చేతిలో మైక్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు క్లియర్, వాడు ఎత్తాడు ఇంకా. ఎందుకంటే ఇక్కడ నుంచి బాగా చేస్తాను. నిన్ను కూడా ఏం ప్రపోజ్ చేయడు ఇక్కడ నుంచి. ప్రతిసారి ఏదైనా జోకులు ఉన్న కామెడీ మైక్ ఎత్తుకొని అనుష్య దగ్గర హాయ్ బేబ్ హౌ ఆర్ యు, ఓ లార్డ్ నౌ. కాబట్టి ఈసారి నుంచి ఆ టార్చర్ ఉండదు రఘుతోటి, ఏదైనా ఉంటే మాతోనే. సో ఈసారి నుంచి టార్చర్ మేము స్టార్ట్ చేస్తాం. నీకు చెప్పట్లేదురా రఘు, మేము 5గురం డిస్కషన్ చేసుకుంటున్నాం. మొదలెట్టండి, స్టార్ట్. పేరేంటి? రష్మి. నీకు ఫ్యూచర్ బాగుంటది థాంక్యూ ఈసారి, ఎందుకంటే రఘు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఫస్ట్ నువ్వు. ఎందుకంటే మా ఇన్వాల్వ్మెంట్ నీ విషయంలో ఇక నుంచి ఏది చేసినా మేమే ఇన్వాల్వ్ చేస్తాం. ఓకే. కాబట్టి ఇక నుంచి రఘుని మర్చిపో. సో రష్మి, ఇక నుంచి నువ్వు రష్మి లాగా ఉండాలి, మేము 5గురం నిన్ను చూసుకుంటే బాగా రష్మి లాగా వెలగాలని నేను కోరుకున్నాను.
థ్యాంక్ యూ, ఇదే జోక్, ఇంకేం లేదు. హలో, హాయ్. రఘు ఓ థ్యాంక్స్. రఘు హే హాయ్. హలో. అనసూయకి ఎలా ఉంది బావా? ఒక్క నిమిషం ఆగండి రా, ఏదో చెప్పింది. ఏంటి? అనసూయకి ఎలా ఉంది బావా? రష్మి, చంద్ర ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వాడు మామూలు సైకో కాదు. మామూలు సైకో కాదంటే ఇక అసలు పీక్స్. బాగా అనుమానం రష్మి మీద. ఆఫీస్కి వెళ్తే ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు, ఎవరెవరితో ఒకరు తిరిగేస్తుందని డౌట్తోని రోజు డౌట్, అనుమానం, పిశాచి. ఒకరోజు ఇలా కాదు, వీళ్ళిద్దరిని పట్టుకోవాలని చెప్పి, రష్మి నేను ఆఫీస్కి వెళ్తున్నా, జాగ్రత్త తలుపేసుకో అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సంధ్యానికి నుంచాను, ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ వచ్చాడు. వచ్చి హడావుడిగా కిటికీల్లో నుంచి, వెనక కిచెన్ డోర్లో నుంచి, అన్నింటిలో నుంచి ఎతికేయడం మొదలెడుతున్నాడు. ఏం కనిపించలే ఆడికి. ఏంటి కనిపించలేదు, ఏమైంది, ఎవరో ఉన్నారు లోపల, ఏం తెలియట్లేదండి, కనిపించలేదండి. పరిగెట్టుకుంటూ వచ్చి ఇక తప్పదని మెయిన్ డోర్ కొట్టాడు. కొట్టగానే యాజ్ యూజువల్గా రష్మి వచ్చి తలుపు తీసి, ఏంటి మీరు వచ్చారు, రాననుకున్నావా ఈ టైంకి? వచ్చాను అని చెప్పి హడావుడికి ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం అటకలు, షెల్ఫ్లు, మంచం కింద, బాత్రూంలో అంతా ఎతికి పారేశాడు. ఏంటండి ఎతుకుతున్నారు అని అంటే, ఎవరో వచ్చారు లోపలికి, అది ఎవరో కనిపించలేదు అని అంటే, నా మీద అనుమానమా మీకు? ఇంతకాలం సంసారం చేసి నా మీద అనుమానం పడుతున్నారా? ఛీ, మీ మొగాళ్ళంతా ఇంతేనండి అని గట్టిగా ఏడ్చేసింది. దాంతో చంద్ర డౌట్ వచ్చేసింది, ఏం నేను తప్పు చేశానా ఏంటి, ఇంత మంచి భార్యను నేను అనుమానించానా, అయ్యో అని బాధతో తట్టుకోలేక వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళి పార్క్లో కూర్చున్నాడు. ఆలోచించాడు 2 రోజులు. ఇంటికి వెళ్ళాలి, ఎలా మొహం చూడాలి, ఎలా మొహం చూపించాలి, తట్టుకోలేక పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. పైకి వెళ్ళాడు నరకానికి. లోపలికి రాహెల్కి ఇప్పుడు మైక్ ఎట్టుకొని ఫుల్గా వచ్చేసి, హే రష్మి, హే బేబీ వాట్సాప్ అనుకున్నట్టు వచ్చాడు యాజ్ యూజువల్. ఆగానే ఎదురుగా రగ్గాడు. ఏరా చంద్ర నువ్వు వచ్చావేంటి? లేదురా, ఏం చెప్పాలి, మొన్న నేను అనుమానంతో వెళ్ళి మా ఆవిడని అనుమానించి ఇంట్లోకి వెళ్ళి అంతా ఎతికేశాను రా, పాపం అది బాధపడిపోయి ఏడ్చేసిందిరా, ఎవడున్నాడో తెలియలేదు, కానీ నేను తప్పు చేశాను రా అనుమానించి, అందుగురించి మంత ఆగి చచ్చిపోయాను, ఇక్కడికి వచ్చాను. మరి పిచ్చనా కొడుక, ఎత్తుకున్నాడు ఫ్రిడ్జ్ కూడా ఎత్తుకుంటే నేను కూడా బతికేవాడిని కదరా, ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం కదరా.